హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. ఇప్పుడైతే కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. సింపుల్ మెథడ్లో ఈజీగా కొత్త వాళ్ళు కూడా సింపుల్ ప్రాసెస్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మీరైతే వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీకు ఏం అర్థం కాదు. చూడండి, అలా సూదిని అలా పక్కకు అలా చిన్నగా మనమైతే కుట్టు అయితే చిన్న కుట్టు పెట్టుకోవాలండి. స్పీడ్ కూడా తగ్గించుకోవాలి. స్పీడ్ తగ్గించుకొని మనం నిదానంగా కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టుకుంటే మనకి స్టిప్గా ఉండదు. ఎందుకంటే కట్ వర్క్ ఎక్కువ స్టిచ్చింగ్ వేయడానికి బాగుండదు కాబట్టి చిన్న కుట్టు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్పీడ్ కూడా తక్కువ పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. అలా చూడండి, ఆ కార్నర్ దగ్గర సూది ఉంచి పాదం పైకి ఎత్తుకొని అలా నెమ్మదిగా పక్కనే బకరం పక్కనే స్టిచ్ నేనైతే బకరం పక్కనే స్టిచ్ చేయనండి. కొంచెం చివరినంటూ బకరం మీద స్టిచ్ పడేటట్టే స్టిచ్ చేస్తాను. ఎందుకంటే మనకి క్యాన్వాస్ అనేది ఊడిపోతుంది అన్నమాట. అలా ఊడకుండా ఉండాలి. నీట్గా నిదానంగా చక్కగా మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావాలంటే ఖచ్చితంగా మనం బకరం చివరిని అంటే మనం మరీ ఎక్కువ ఇది అవ్వకూడదు. ఆ ఎడ్జిల్లో మాత్రమే స్టిచ్చింగ్ అనేది చెయ్యాలి. ఓకేనా? అలా ఎడ్జింగ్లో స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే బకరం ఇంకా కదలదు. దాని ఫినిషింగ్ అనేది మనకి ఎప్పటికీ బాగుంటుంది అన్నమాట. ఓకేనా? అలా ఒకవేళ క్యాన్వాస్ తడిసినా మనకేమో షేప్ అవుట్ అవ్వదు. చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకండి. సింపుల్ మెథడ్లో అలా కట్ చేసేసి మళ్ళీ ఆ మిగతా ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నీ కట్ చేసేయాలన్నమాట. అలా నీట్గా ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని ఖచ్చితంగా 1/2 ఇంచు ఖర్చు అయితే ఉండాలండి. అలా ఖర్చు ఉంటేనే మనకి నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? అలా చూడండి, అలా నీట్గా కొంచెం 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని మనం మొత్తం కట్ చేసేయాలన్నమాట. అలా తీసినాక ఇప్పుడు నెమ్మదిగా థ్రెడ్ కట్ అవ్వకుండా ఆ మూలల్లో చక్కగా చిన్న చిన్న టక్స్లు పెట్టుకోవాలి. అలా కట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి షేప్లు బాగా నీట్గా తిరుగుతాయి అన్నమాట. అలా సింపుల్గా ఈజీగా అయిపోయింది మనకి ప్రాసెస్ అనేది. మనకి చూసారు కదా కార్నర్స్ అన్నీ, ఆ కార్నర్ దగ్గరే నిదానంగా నీట్గా థ్రెడ్ కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి. అడావిడి పడితే మాత్రం మనకి షేప్ అవుట్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు చూడండి, అలా నీట్గా రివర్స్ చేసి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేనైతే ముందు కొంచెం దీని దగ్గర ఒక బకరం స్టిచ్చింగ్ స్టిచ్ పడకపోతే అది పేపర్ అయితే క్యాన్వాస్ ఊడిపోయిద్ది అనమాట. అందుకని మనం నిదానంగా చూసుకొని అలా 2 వేలతో మనం పైకి అలా నెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలా చూడండి, అలా 2 కూడా అన్నాం. ఆ 2 వేలు పెట్టి ఇలా మనం అన్నామంటే రౌండ్ షేప్ అనేది వస్తుంది. అదే 1 వేలు పెట్టి అన్నామంటే మనకి కొంచెం షేప్ అవుట్ అవుతుంది అనమాట. షేప్ నీట్గా రాదు. ఇదైతే నేను 3/4 ఇంచు తీసుకున్నానండి, 1/2 ఇంచు కాదు. 1/2 ఇంచు కట్ వర్క్ అయితే మరీ లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటుందని చెప్పి నేను 3/4 ఇంచు అయితే పెట్టాను అనమాట. 3/4 ఇంచు హై దీన్ని పెట్టి నేను షేప్లన్నీ నీట్గా తీసాను అనమాట. కట్ వర్క్ ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చిందండి. అసలు ఆసమ్ అనమాట. చాలా పర్ఫెక్ట్గా ఉంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు లైక్ చేసేది ఎలా మన బొట్టల మీద ముద్ర ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అనమాట. దాని మీద మీరు క్లిక్ చేస్తే నాకు ఒక లైక్ అనేది వస్తుంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరి కొంతమందికి రికమెండ్ చేసినట్టు అవుతుంది. అలాగే నాకు ఎంతో సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఈ వీడియో ఇంకొక 4 చూడడానికి అవకాశం అనేది వస్తుంది. మీరు ఒక్కలన్నది మీరు లైక్ చేయడం వల్ల. కానీ మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు బెల్ ఐకాన్ ఆన్లో పెడితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ మీకే వస్తుంది అనమాట. చూసారా, అక్కడ కొంచెం మూలలో కట్ అవ్వలేదన్నమాట. అందుకని మళ్ళీ తిరగదిప్పుకొని నేనైతే కట్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఎడ్జ్ కట్ థ్రెడ్ ఉండిపోయినా అది తిరగదు, ఆ మూలలు అన్నీ. అందుకని మనం పూర్తిగా అలా థ్రెడ్ తెక్కకూడదు. అలా నీట్గా అలా 2-3 దగ్గర అలా స్టిచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడే హ్యాండ్స్ అనమాట. ఓకే,
ఓకేనా. ఈ హ్యాండ్స్కి వచ్చేసరికి నీట్గా ఇలా చూడండి, అలా వగరాన్ని మనం ముందుగా అలా ఒక చిన్న చివరికంటూ ఒక స్టిచ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది కదలదనమాట. ఓకేనా. అలా నీట్గా అలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మనం నీట్గా నిదానంగా కుట్టుకోవాలన్నమాట. అలా చూడండి సింపుల్గా. ఇప్పుడు బకరం మీద మాత్రమే స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే మనకు ఫినిషింగ్ బాగుంటుందండి. అలాగని మరీ పైకంటే రాకూడదు, కరెక్ట్గా ఎడ్జిల్లోనే కుట్టాలన్నమాట. ఓకేనా. వీడియోని అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, సింపుల్ మెథడ్లో ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకేనా. అలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే అందులో నేను 30 ఇంచ్ అయితే తీసుకున్నానండి, 1/2 ఇంచ్ కాదు. ఇది చాలా బాగుంటుంది ఈ మెథడ్ అనేది, మీరు ఫాలో అవ్వండి. ఓకేనా. అలా సింపుల్ వేలో అలా నీట్గా నిదానంగా స్టిచ్ చేసుకోండి. హడావిడి పడద్దు, మనకు కొంచెం టైమే పడుతుంది కట్ వర్క్ బ్లౌజ్ అంటే, కానీ మనం నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్పీడ్ పెట్టాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, నేను కూడా స్లోగానే కుట్టానండి. అలా చూడండి, నా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా బాగున్నారు కదా. అందరికీ కూడా నేను వినాయక చవితి శుభాకాంక్షలు అయితే చెప్పుకుంటున్నాను. ఓకేనా. నాకు మాట్లాడటం కూడా సరిగ్గా రాదండి, అందుకని నేను నాకు తొందరగా నేను చెప్పే విధానం అనేది నాకు తెలియదు అనమాట. దానివల్ల కానీ నేను ఇంకా ట్రై చేస్తున్నాను, అయినా కానీ ఈ మైండ్ టెన్షన్ వల్ల కొంచెం నేను నా మనసు పెట్టలేకపోతున్నాను అనమాట, రిలాక్స్ లేకుండా. ఓకేనా. అలా మనం చక్కగా 2 వేలు పెట్టి నీట్గా ఇట్లా రివర్స్ చేస్తున్నాను అనమాట. అలా రివర్స్ చేయడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా. అలా చూడండి. అలా నీట్గా సరే అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకసారి మన బట్టలు ఎంతలా అంటే మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. అలా చూడండి. ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకుంటే మనకి ఇంకా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఓకేనా. అలానే ఫ్రంట్ పార్ట్ అనమాట. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ కోసం మంచి చెడు చూసుకొని మంచి వైపు అనేది పైకి పెట్టుకోవాలి. ఇలా ఆ 2 కూడా ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ ముందుగా వేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా మంచి వైపు పెట్టుకొని కరెక్ట్గా మనం అలా పెట్టేసి ఉంచేసామనుకోండి, మనకి ఇప్పుడు దాని మీద కూడా ఆ లైనింగ్ అనేది పెట్టేసి పక్కన పెట్టేసాను. అలా పెట్టేసినాక చూడండి, అక్కడ అనేది సూదులో దారం అనేది అసలు ఇదవ్వలేదన్నమాట, అందుకని మళ్ళీ స్టిచ్ చేశాను, మళ్ళీ దారం పెట్టాను. మా మిషన్ అయితే నాకు కొంచెం ఇబ్బంది పడుతుందండి, చెప్పాను కదా నేను కొన్ని టైం బాగాలేదన్నమాట. అలా ముందుగా అటు పక్క స్టిచ్ చేసి పక్కగా తీసేసాను. ఇప్పుడు కట్ వర్క్కి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి, ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. సింపుల్గా నిదానంగా మీరైతే స్టిచ్ చేసుకోండి. మీరు షేప్ అవుట్ చేయకుండా నీట్గా కుట్టుకుంటూ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. కస్టమర్లు కూడా మీకు తొందరగా మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. అలా నీట్గా అలా చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసాను. ఓకేనా. అలా నీట్గా అలా కట్ చేసి అలా నీట్గా మీకు అర్థమవుతుంది కదండి. మీకు అర్థం అవ్వకపోతే నా కామెంట్లో కామెంట్ పెడితే నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియో కావాలంటే చేసి పెడతాను. కట్ వర్క్ కానీ ఇంకే మోడల్ అయినా సరే. అయితే కట్ వర్క్ పెట్టారు కదా మేడం మళ్ళీ అంటే అది 1/2 ఇంచ్, ఇది 30 ఇంచ్ అనమాట. దానికి కొంచెం డిఫరెన్స్ తేడా ఉంది. అలాగే మనం స్టిచ్చింగ్ కూడా నేను ఫస్ట్ పెట్టింది కట్ వర్క్ది అయితే బ్లౌజు నేను ఫుల్ లోడింగ్ షోలర్ లోడింగ్తో కలిపి పెట్టాను అనమాట. ఓకేనా. ఇది ఒక టైప్ లోడింగ్, అదొక టైప్ లోడింగ్ అనమాట. నేను అట్లా కూడా కుట్టాను అనమాట. ఒకసారి చూడండి నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఈ వీడియో అయితే అర్థం కాదనమాట. అలాగే రెండో పట్టు కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకొని తిరిగేసేసిన తర్వాత ఇప్పుడు ఆ కట్ వర్క్ అనేది చుట్టూ ఒక స్టిచ్ అనేది ఐరన్ చేసుకొని తెచ్చుకున్నాను అనమాట. మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. ఓకేనా. అలా నీట్గా ఇది బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్ పార్ట్ అన్నీ కూడా మనం మళ్ళీ పైన ఒక స్టార్ స్టిచ్ అనేది నిదానంగా చివరికంటూ వేసుకోవాలి. అప్పుడే మనకి లుక్ అనేది బాగుంటుంది అన్నమాట. అలా
అలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి అలా అలా స్టిచ్ చేసుకొని చూడండి మనం ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది చూసారా. అసలు ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. కట్ వర్క్ కూడా మనకి చాలా నీట్గా రౌండ్ షేప్ అనమాట, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు సేప్ పట్టీలు అనమాట. ఇవి మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. అట్లా ముందుగా లైనింగ్ అటు పార్ట్ పెట్టుకొని మెయిన్ పార్ట్ అనేది ఇటు పెట్టి అలాగే మంచి రెండు కలిపి అక్కడ మనం ఒక 1/2 ఇంచుకి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి అలా నీట్గా అలా పెట్టేసి రెండు కూడా మనం నీట్గా అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ మధ్యలో ఫిల్ట్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. అలా ఒక ఉండలాగా చుట్టుకొని నిదానంగా చిన్నదంతా లోపల పెట్టేసి ఆ మిగతా ముందు మనం ఏం స్టిచ్ చేస్తామో ఆ స్టిచ్ మీద ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా. అలా చూడండి అలా స్టిచ్ చేసుకోండి. అలా స్టిచ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా. అలా స్టిచ్ చేసుకుంటే మీకు ఈజీ మెథడ్లో సింపుల్గా మీకు ఎలా కావాలంటే అలా వస్తుంది అన్నమాట. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఓకేనా. అలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు రెండు కూడా సమానంగా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా ఉన్నాయండి, ఏమి ఎక్కువ తక్కువలేని లేవు. ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తానంటే ఉక్సులు పట్టి కాజాలు పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఓకేనా. అలా ఇప్పుడు కాజాలు పట్టి ఫస్ట్ స్టిచ్ చేసుకుంటాను. ఇట్లా 1/2 ఇంచు ఫోల్డ్ చేసి లోపల పెట్టుకొని అలా అక్కడ చిన్న ఫ్రిల్ ఇచ్చుకుంటాను. అలా ఇచ్చేసి అది కూడా 1/2 ఇంచు లోపలికి నెట్టేసి ఇలా స్టిచ్ చేసుకుంటాను. ఓకేనా. అలా స్టిచ్ చేసుకొని అట్లా మళ్ళీ ఫోల్డ్ చేసి నీట్గా 1/2 ఇంచు ఫోల్డ్ చేసి రెండు ఫోల్డింగ్ అలా పెట్టేసి నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా కరెక్ట్గా పట్టి పట్టుకొని ఓకేనా. అలా ఒక రఫ్లా చేసేసి మళ్ళీ అక్కడ చివరికంటూ ఒక స్టిచ్ అనేది వేయాలన్నమాట. ఎందుకంటే అలా వేస్తే మనకి నీట్గా ఉంటుంది. ఈ లైనింగ్ లాగినట్టు గట్ట నీట్గా రాదన్నమాట, నీట్గా ఉంటుంది అన్నమాట. అట్లా ఉగులుగా రాకుండా. ఓకేనా. చూసారా అలా స్టిప్గా నిలబడినట్టు వస్తుంది అన్నమాట. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు కాజాలు పట్టి, ఈ కాజాలు పట్టి కోసం వచ్చి ఒక 3 ఇంచులు కానీ 2.5 ఇంచులు కానీ ఒక పీస్ తీసుకొని ఒక 1/2 ఇంచు లోపల ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి అలా స్టిచ్ చేసి ఇప్పుడు ముందుగా ఒకటి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఒక 1/2 ఇంచుకి వచ్చి ఉంచుకొని దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసి నీట్గా అలా ఉక్సులు పట్టి అనేది కాజాలు పట్టి ఇప్పుడు కాజాలు పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండు సమానంగా ఉన్నాయో లేవో కొట్టకముందే చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఇప్పడం అనేది చాలా కష్టం, అందుకని ముందే చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని మరొక స్టిచ్ అనేది మధ్యలో లాగాలి. లేకపోతే రెండు సమానంగా ఈక్వల్గా పర్ఫెక్ట్ వచ్చేసాయి. ఓకేనా. అలా వచ్చిన తర్వాత నడుము బెల్ట్ బ్యాక్ టక్స్లు అన్నీ వేసేసాను. ఇప్పుడు షోల్డర్ అనేది లోడింగ్ చేసుకున్నాం. ఈ లోడింగ్ కోసం ముందు మంచి వైపు పైకి లైనింగ్ కలిసేటట్టు పెట్టి మంచి వైపు పైకి పెట్టుకొని ఒక మంచి వైపు కిందకి పెట్టుకోవాలి. ఇలా కుట్టేసి చూడండి ఇప్పుడు లోడింగ్ చేస్తాను అన్నమాట. దాన్ని ఇట్లా అప్పుడు మనకి కుచ్చుకోదనమాట. ఒకవేళ ఏదైనా పట్టు చీరలు కానీ లేదా లేసులు కానీ అట్లా ఏమన్నా మనకి ఫినిషింగ్ కూడా బాగుంటుంది అన్నమాట. ఓకేనా. ఇది ఒక మెథడ్ అనమాట. ఈ మెథడ్లో కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా. అలా చూడండి సింపుల్ అలా
దారాలన్నీ కట్ చేసేసాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ కోసం హ్యాండ్స్లో కట్ చేసుకొని చెప్పాను కదా, కటింగ్ వీడియోలో ఉంది చూడండి. నేను ఎప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోనే తీస్తాను అనమాట. కటింగ్ వీడియోలో నేను కట్ చేయను, ఎందుకంటే నేను ఒకవేళ మర్చిపోయి గబకినట్టు అటు ఇటు రివర్స్ అయిపోతాయని నాకు ఇది నేను చిన్న మతిమరుపు ఉన్న వలన, అందుకని నేను ముందుగానే ఇట్లా షెడ్ చేస్తాను. ఇట్లా చేసి అలా నీట్గా షెడ్ చేసేస్తాను. ఇలా స్టిచ్ చేసాక రెండో స్టిచ్ కూడా వేసేస్తాను, డబుల్ స్టిచ్. ఓకేనా? అలా అంటే ఇటు నుంచి డబుల్ స్టిచ్ చేసి ముందు స్టిచ్ చేసుకొని తర్వాత మరొక స్టిచ్ అనేది వేస్తాను. అలా వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక హ్యాండ్ అనేది జాయింట్ చేస్తాను. చూడండి అలా నీట్గా. ఓకేనా? అలా నీట్గా అలా స్టిచ్ చేసుకొని మరి ఇంకో స్టిచ్ అనేది వేసేయాలి. ఇప్పుడు ఫిట్టింగ్. ఈ ఫిట్టింగ్ కోసం రెండు హ్యాండ్స్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని అక్కడ నుంచి మనకి పావు తక్కువ 7 ఇంచీలు అనమాట హ్యాండ్ లూజ్ వచ్చేసరికి. అలా పెట్టేసి నీట్గా చంక మనకి ఎంత ఉందో అక్కడికి అలా చూసుకొని, అలాగే మళ్ళీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఒకసారి కొలత తీసుకొని చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువ లేకుండా ఒక తీసి పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. అలాగే ఇటుపక్క కూడా కొలుచుకోవాలి. అలా కొలుచుకొని మళ్ళీ అక్కడ ఒక మార్కింగ్ చూసేసి స్ట్రైట్గా ఒక లైన్ అలా స్టిచ్ చేసుకోవడం సింపుల్ వేలో. ఓకేనా? అలా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేస్తే మంచి మోటివేషన్ వీడియో అనమాట. సింపుల్ మెథడ్లో ఈజీ ప్రాసెస్ అనమాట. ఓకేనా? అలా ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నీ కట్ చేసేసి థ్రెడ్స్ కూడా కట్ చేసేయాలి. ఓకేనా? అలా రెండో సైడ్ కూడా అలా సేమ్ మొదలు పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేది. అలా ఇప్పుడు కరెక్ట్గా మనకు అలా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? అలా వచ్చేసి ఒక రఫ్ చేసేసి మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది చేసేసింది. ఓకేనా? అలా మళ్ళీ ఇంకో స్టిచ్, అలా 3 స్టిచ్లు వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసేసేయండి. అలా కట్ చేసి అక్కడ థ్రెడ్స్ ఉంటే నీట్గా కట్ చేసేసేయండి. అలా తీసేయడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది, చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. ఫినిషింగ్ ఫిట్టింగ్ అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అలా ఇప్పుడు ఒకసారి తీసుకుంటే నాకు కొంచెం లూజ్ వచ్చింది, దానికోసం అనేది చిన్న స్టిచ్ అనేది వేసాను అనమాట.